కూర్చుంటాను. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా బాబు గారికి మీ అందరికి. నిజంగా వారినట్టు చాలా న్యాచురల్ గా ఉంది. ఇలాంటివి అంటే ఇష్టం. మేము షూటింగ్ లో కూడా చెట్ల కింద భోజనం చేయడానికే ట్రై చేస్తుంటాం. అప్పుడప్పుడు అందులో పెట్ల మూలంగా జరిగే టేస్ట్ మారుతుంది. ఇప్పుడు అక్కడ ఏలూరులో మాట్లాడి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం. అదే చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇలాగా ఈ మన కమ్మ సంఘం మీటింగ్ కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రావడం. దీంట్లో చాలా మంది అడిగితే చిరంజీవి గారిని అడిగినా కాపుల కులంలో కానీ ఇంకోళ్ళు అంటే రారు. వీళ్ళకి అసలు ఇక్కడికి వచ్చేదాకా కూడా చెప్పాం పలానా ప్రోగ్రామ్ ఉందని. కాకపోతే చాలా మంది ఆర్టిస్టులు కూడా అడిగారు, శ్రీకాంత్ గారు వాళ్ళని. కొంతమంది కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, కానీ వీళ్ళిద్దరు కూడా నేను వెళ్ళి మన వాళ్ళందరూ కలిస్తే బాగుంటుందని చెప్పి నేను అసలు నిజంగా వారు ప్రజలను మాట్లాడాను బిజీ మీద. మన వాళ్ళందరూ మానిటరింగ్ చేసి రాబడి ఫ్లైట్ టికెట్ అలాగే చేసి రావాలంటే వచ్చి దిగి మన మీద అభిమానులు వచ్చారు. కులము అని అనుకుంటే అన్ని కులాలని ప్రేమించి అన్ని కులాలకి సహాయం చేసి ఒక గొప్ప కులంగా ఉందామా. అంతే వ్యతిరేకతలు అవి ఇవి ఏమి ఉండదు. ఇక్కడే రాజోల్లో ఒకసారి షూటింగ్ చేస్తుంటే ఒక అతను వచ్చి కులం తెలుసుకోవాలి, అతని ప్రాబ్లం అది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.